హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు కూడా ఐసిస్కు సంబంధించిన ఉగ్రవాదులు. అయితే ఇందులో ఒకడు డాక్టర్ ఉన్నాడు. ఆయన చైనాలో ఎంబీబీఎస్ చదువుకుని మరీ గుజరాత్లో వచ్చి ఒక రహస్య ల్యాబ్ను ఏర్పాటు చేశాడు. ఈ రహస్య ల్యాబ్ ద్వారా జీవాయుధ రసాయనాన్ని తయారు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అరెస్ట్ అయిన మరో ఇద్దరు అక్కడ గుజరాత్లోని అంటే ముఖ్యంగా అహ్మదాబాద్లోని ప్రముఖమైన టెంపుల్స్లో రెక్కీ సైతం నిర్వహించారు. వీళ్ళు తయారు చేస్తున్న ఈ జీవాయుధాన్ని టెంపుల్స్లోని ప్రసాదంలో కలపడం ద్వారా పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడానికి ఈ ముగ్గురు ప్లాన్ చేశారు. నిజానికి వీళ్ళు తయారు చేయాలనుకుంటున్న ఈ జీవ రసాయనం పేరు రైజిన్. దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా నిషేధం విధించాయి. దీన్ని ఎవ్వరూ తయారు చేయకూడదు, ఎక్కడికి తరలించకూడదు. అయితే ఈ రసాయనం ఎంత ప్రమాదకరమైంది అంటే ఒక చిన్న 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే ఒక వ్యక్తి చనిపోగలడు. 1 మిల్లీగ్రామ్ అంటే మన చక్కెరలో ఒక పలుకు ఉంటుంది కదా, అంత తీసుకున్నా కూడా ఒక వ్యక్తి చనిపోతాడు. అంతేకాకుండా ఇది సైనైడ్ కంటే 6000 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైంది అన్నది ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. సో అంత ప్రాణాంతకమైన జీవరసాయనాన్ని వీళ్ళు తయారు చేయడానికి ఏకంగా రహస్యంగా ఒక ల్యాబ్నే క్రియేట్ చేశారు. దీన్ని తయారు చేస్తున్న క్రమంలోనే గుజరాత్ ఏటీఎస్ వీళ్ళను పటిష్టంగా నిఘా సమాచారంతో తీసుకువచ్చి మరి వీళ్ళను అరెస్టు చేసి ఈ కుట్ర మొత్తాన్ని భగ్నం చేశారు. అయితే ఈ రైజిన్ అనే జీవ రసాయనం ఎందుకింత ప్రమాదకరమైంది, వీళ్ళు దీన్ని ఎందుకు తయారు చేయాలని అనుకుంటూ ఉన్నారు, అండ్ వీళ్ళ ప్లాన్ ఏమిటి అనే విషయాలన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ముగ్గురు ఉగ్రవాదుల్లో డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇతను చైనాలో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చాడు కాబట్టి చాలా మంచి విద్యావేత్త. సో ఇతను తన విద్యను ప్రజల సంక్షేమం కోసం కాకుండా ప్రజలను చంపేందుకు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇతను చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత గుజరాత్లో వచ్చి సెటిల్ అయ్యాడు. అక్కడ రహస్యంగా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నాడు. పైకి మాత్రం అది ఒక చిన్న హాస్పిటల్ లాగా కనిపిస్తుంది, కానీ దాని అండర్ గ్రౌండ్లో ఈ ల్యాబ్ అనేది బయటపడింది. ఇందులో పెద్ద ఎత్తున రైజిన్ అనే కెమికల్ను తయారు చేయడానికి ఈయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ కెమికల్ ప్రత్యేకత ఏమిటంటే జస్ట్ 1 మిల్లీగ్రామ్ తీసుకున్నా కూడా ఒక వ్యక్తి చనిపోతాడు. 1 మిల్లీగ్రామ్ అంటే జనరల్గా మన షుగర్లో ఒక చిన్న పలుకు ఉంటుంది కదా, అంత తక్కువ తీసుకున్నా కూడా ఒక వ్యక్తి చనిపోయేంత ప్రమాదకరమైంది. అంతేకాకుండా ఇది సైనైడ్ అనే విష పదార్థానికి ఏకంగా 6000 రెట్లు ఎక్కువగా విష పదార్థం కలిగి ఉంటుంది. కాబట్టి చాలా త్వరగా ఎక్కువ మందిని చంపేయగలదు. దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే బ్యాన్ చేసేసాయి. అయినా కూడా దీన్ని తయారు చేయడానికి ఈ వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇది జనరల్గా సైనైడ్ అంటే అది తిన్న వెంటనే మనిషి చనిపోతాడు, కానీ ఈ రైజిన్ అనే జీవ పదార్థం తిన్న వెంటనే చనిపోరు. దాదాపు 6 గంటల వరకు అసలు ఒక వ్యక్తి దాన్ని తిన్నాను అని కూడా గుర్తించలేనంతగా నార్మల్గా ఉంటాడు. 6 గంటల తర్వాత మెల్లిమెల్లిగా ఇది మనిషిలోని ప్రోటీన్ అంటే జనరల్గా మనిషి కణాలు బతికి ఉండాలంటే మనం డైలీ తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుంటే మనం బతికి ఉంటాం. ఈ ప్రోటీన్ను కణాలకు అందజేసేది రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ పై ఈ రైజిన్ అనే విష పదార్థం డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. ఈ రైబోజోమ్స్ అన్నిటినీ చంపేస్తూ పోతుంది. సో ఇవి చనిపోతే మన శరీరానికి అండ్ కణాలకు ఈ ప్రోటీన్స్ అనేవి అందకుండా స్టాప్ అయిపోతాయి. తద్వారా ఈ కణాలు కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి. జనరల్గా ఇవి ఎక్కువగా మన బాడీలో సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, ఇలాంటివన్నీ కూడా త్వరగా చనిపోతాయి. అంటే మన లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా మొత్తం కొలాప్స్ అవుతూ వస్తాయి. సో ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల మనిషి జస్ట్ 72 గంటల్లో మొత్తంగానే చనిపోతాడు. అంటే ఈ రసాయనాన్ని తీసుకుంటే ఫస్ట్ 6 గంటల వరకు ఒక్కటంటే ఒక్క రియాక్షన్ కూడా చూపించదు. 6 గంటల తర్వాత 72 గంటల లోపు పూర్తిగా మనిషే చనిపోయేంత ప్రమాదకరంగా మారుతుంది. జనరల్గా ఈ రసాయనాన్ని ఏదైనా ప్రసాదంలో కలిపితే
ఫస్ట్ అంటే తిన్న వెంటనే ఎవరైనా చనిపోతే మిగిలిన వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం ఆపేస్తారు కాబట్టి 6 గంటల వరకు టైం ఉంటుంది కాబట్టి దీన్ని పంచేంత వరకు ఎవరికి ఏమీ కాదు. పంచి అంతా తిన్న తర్వాత ఒక్కొక్కరిపై రియాక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఉగ్రవాదులు ఈ రసాయనాన్ని ఎంచుకున్నారు. నిజానికి ఈ రసాయనం అనేది చాలా ఈజీగా దొరికే ఆముదం గింజల నుంచి తయారు చేస్తూ ఉంటారు. జనరల్గా మనకు ఆముదం గింజలు దొరుకుతుంటాయి కదా, వీటిని డైరెక్ట్గా తీసుకువెళ్ళి వీటి నుంచి ఫస్ట్ నూనె తీస్తారు. ఆ నూనె తీసిన తర్వాత దీని నుంచి రైజిన్ అనే ఈ విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వస్తారు. నిజానికి మనం బయట కొనుక్కునే ఆముదం నూనెలో ఈ రైజిన్ అనే పదార్థం ఉండదు. దీన్ని తయారు చేసేటప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కకు తీసేస్తారు. కానీ ఈ ఉగ్రవాదులు మాత్రం ఆ పక్కకు తీసేసిన జీవ రసాయనాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. నిజానికి ఈయన కింద ఒక ల్యాబొరేటరీని తయారు చేసుకుని ఆ ల్యాబొరేటరీలోనే ఈ రసాయనాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. అయితే మన అదృష్టవశాత్తు గుజరాత్ ATS ముందుగానే దీన్ని గుర్తించింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురి దగ్గర మొదట 5 పిస్టళ్ళు, కొన్ని లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళను విచారించగా ఈ పెద్ద ల్యాబొరేటరీకి సంబంధించిన విషయం బయటపడగానే ATS పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇంత పెద్ద కుట్రను భగ్నం చేశామా అని వాళ్ళను వాళ్ళే నమ్మలేకపోతూ ఉన్నారు. జనరల్గా మన దేశంలో ఎప్పుడైనా కూడా ఉగ్రవాద కుట్రలు అంటే జనరల్గా బాంబు పేలుళ్ళు ఇలాంటి వాటికి ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ జీవ రసాయనం అనేది చాలా ప్రమాదకరమైన సంకేతం. దీని గనక ATS పోలీసులు ముందుగా గుర్తించకుండా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రమాదానికి దారి తీసేది. ఇప్పటికే ఈ ఉగ్రవాదులు లోకల్గా ఉన్న టెంపుల్స్ను సైతం రెక్కి నిర్వహించారు. ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తూ ఉంటారు అండ్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనే విషయం మొత్తాన్ని వీళ్ళు ముందుగానే పసిగట్టారు. దీనికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ను సైతం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఇక ఈ రసాయనం కనుక తయారు అయ్యి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ ప్రసాదంలో దీన్ని కలిపేవారు. ఈ రసాయనానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే దీనికి స్మెల్ అనేది ఉండదు అండ్ దీనికి ప్రత్యేకమైన టేస్ట్ కూడా ఉండదు. సో ఏదైనా ప్రసాదంలో కలిపేస్తే అసలు ఇది తిన్నట్టు కూడా మనకు తెలియదు. అది రియాక్షన్ ఇచ్చేంత వరకు డాక్టర్లు చెకప్ చేసే కానీ ఈ పలానా వ్యక్తి శరీరంలో ఈ రసాయనం ఉంది అని కనుక్కుంటే తప్ప అది ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తిన్న వాళ్ళకు కూడా అస్సలు డౌట్ రాదు. సో ఇంత పకడ్బందీగా మన దేశంలో ఉగ్రవాద కుట్రకు ప్లాన్ చేశారు. ISIS లాంటి ఉగ్రవాద సంస్థలు మన దేశంపై ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూనే ఉన్నాయి. దీన్ని గుజరాత్ ATS పోలీసులు ముందుగానే గుర్తించి పట్టుకున్నారు కాబట్టే ఇంత పెద్ద ప్రమాదం తప్పింది అని అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాకిస్తాన్లోని నోబెల్ ప్రైజ్ గ్రహీత అయిన మలాలా ఒకటి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. అదేమిటంటే చదువు ఉగ్రవాదాన్ని దూరం చేస్తుంది, చదువుకున్న వాళ్ళు ఉగ్రవాదం వైపు రారు అని చెబుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉగ్ర కుట్రకు పన్నిన వ్యక్తి మాత్రం చైనాలో MBBS చదువుకుని మరీ వచ్చాడు అంటే ఖచ్చితంగా చదువుకు ఉగ్రవాదానికి సంబంధమే లేదు. ఇది ఒక ఐడియాలజీ. ఈ ఐడియాలజీని పారద్రోలి దీన్ని పూర్తిగా తుంచివేస్తే తప్ప ఈ ఉగ్రవాదం అనేది మానదు అని అందరూ స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.